మొన్న యాక్సిడెంట్ అయ్యిండేది మీ అందరికీ తెలుసు. నాకు నిజంగా ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయని అనుకుంటున్నా. కానీ ఇలాంటి ఈ పెద్ద ఆవిడ గురించి మనం ఆల్రెడీ ఒక న్యూస్ పెట్టినాం. గంగా గౌరీ థియేటర్ వెనకల ఇల్లు కట్టుకొని 50 సంవత్సరాలు ఆ ఇంట్లో కాపురం ఉంటే ఇల్లుని పడగొట్టేసి మాయమాటలు చెప్పి నీకు వేరే చోట ఇప్పిస్తాము ఏమని చెప్పినప్పుడు జైంట్ పిన్ని కాడ 1.5 సెంటు తలం ఇప్పించి నీకు రేకులేపిచ్చి నీ దీక్ష చేపిస్తాము అని చెప్పినాడు. చెప్పి ఫోటోను ఆధార్ కార్డు తీసుకొని పోయినాడు. తర్వాత కాదు డబ్బులు కూడా ఏదో ఇస్తామని డబ్బులు 10 లక్షలు కానీ ఇస్తామని అప్పట్లోనే స్టేషన్లో అన్నాడు. ఇంటికాడికి వచ్చి ఎంఆర్ఓ కొలతలు వేసేటప్పుడు ఆయన ఎదిలించుకొని పోయినాడు. ఇన్నేళ్ళు ఉంది ఏమో పట్టా వచ్చింది గుర్తలు వచ్చినాయని ఆయన ఎదిలించుకొని పోయినాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే అది డెమాలిష్ చేసినారు, మొత్తం ఆ మిద్దె పడగొట్టేసినారు. పడగొట్టిన తర్వాత 3 నెలలు పెద్దమ్మని వేరే ఇంట్లో ఉన్నారు, రెంట్ కట్టినారు, బాగానే ఉంది. కనీసం మీరు ఇస్తామన్న 10 లక్షలు ఇవ్వలే ఇంతవరకు. కనీసం ఆమెకి ఏమన్నా ఆడ షెడ్ వేసుకోవాలంటే ఆ రేకులు కూడా వీళ్ళ కొడుకు తాగుపోతాడు, వాడు పోయి అవి గుజరికి వేసేసినాడు. ఆ రేకులను ఉంటే ఏదో బండలు వేసి చేయిద్దాం అనుకున్నా. నేను హాస్పిటల్లో ఉండడం వల్ల పెద్ద ఆవిడకి అయితే కుటుంబం అయితే ఖచ్చితంగా వేయాల్సిందే. లేదంటే ఆ స్థలం ఓనర్కి ఒకటే చెప్తున్నాం ఈ సందర్భంగా, అయ్యా ఈ పెద్ద ఆవిడకి నువ్వు చెప్పిన 10 లక్షలు ఏదైతే ఉందో ఆ 10 లక్షలన్నా ఇవ్వండి. లేదు 10 లక్షలు ఇవ్వమంటే మీరు ఏడో జేఎన్టీ దగ్గర లేకపోతే ఏడో ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో నాతో కూడా అన్నాడు ఆయన. ఆ రోడ్లోకి వెళ్ళి అక్కడన్నా 1.5 సెంట్లో కొట్టమో లేకపోతే ఏదో ఒకటి ఏంటి దూరం అని ఆమె పోలే, ఆమె పోదంట మీరు ఇచ్చే స్థలము. దయచేసి మీరు ఈ వారం రోజులు టైం ఇస్తున్నా, ఈ వారం లోపల మీరు కనుక ఆమెకి 10 లక్షలు డబ్బులు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే నేనే దగ్గరుండి అంతకంటే అప్పుడు ఏదైతే ఇల్లు కట్టినారు కదా దానికంటే పెద్ద కుట్టము ఇంకా వంకవారు ఎంత ఉందో అంతా వేసేస్తా. దాంట్లో ఎవరు వచ్చినా తగ్గేదే లేదు. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఆ ఓనర్ నువ్వు మొన్న ఏం చేసినాడు ఓనరు వచ్చి నేను చూసి ఉండే ఇట్లా బండి వేసుకొని వాళ్ళ ఇట్లా ఉండాలి. ఆయన ఇట్లా ఇట్లా వచ్చినాడు, ఇట్లా తిరిగినాడు. నేను ఆయన నేనుతో ఏం మాట్లాడలే. ఇట్లా వచ్చినాడు, ఇట్లా తిరిగినాడు. ఓనర్ వాళ్ళ మంచి. నువ్వు అంత సన్నగా ఊరికి వేసుకుంటే వాళ్ళు నేను భయపడి అంత సన్నగంటే నా దగ్గర ఉండాలి కదా సార్. ఉన్నిందంతా పోవు. దాని మీద అప్పే 5 లక్షలు అప్పు ఉంది. నేను ఏవాలని తెచ్చేది ఎవరు తిప్పుకొని వాళ్ళ కొడుకులు పోయినా. ఇంటి మీద 5 లక్షలు అప్పు ఉంది. మళ్ళీ నేనేం చేయాలి? మిద్ది కట్టించినాను బండా తీరేసి. ఇప్పుడు నేను ఏవాలని చేసేది? వాళ్ళు ఇల్లు ఇస్తే ఇస్తానమ్మని వాళ్ళకి చెప్పుకుంటాను. నేను ఇంక తెచ్చి వేసేది కొట్టం. నేను ఏవాలని బతికేది నేను ఇప్పుడు ఈ కష్టంలో. నేను ఈ విజువల్స్ లో చిన్న కొట్టం వేసుకున్నా అని చెప్పింది, కానీ నాతో అది కొట్టం కాదు ఆమె వేసుకుంది. ఊకే జస్ట్ ఏదో 2 రేకులు పెట్టుకొని అది నిజంగా మనం ఇంటి దగ్గర కోళ్ళకో లేకపోతే ఏదైనా కుక్కలకో చేస్తామే నిజంగా బాధ అనిపిస్తుంది. పెద్ద ఆవిడ కష్టపడి 45-50 సంవత్సరాల దాంట్లో కాపురం ఉండి అది డీపారం పట్ట వంక పక్కన ఒకవేళ పడగొట్టినారులే, కనీసం మానవత్వం లేదా కొంచెమన్నా మీకు? ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీరు వారం లోపల ఈ పెద్ద ఆవిడకి సెటిల్ చేస్తే చేసినట్టు, లేదంటే నేను ఇట్లే వచ్చి దగ్గర కూర్చొని నేను ఏదో అడుక్కొస్తా డబ్బులు అక్కడ కొంత ఇక్కడ కొంత అడుక్కొచ్చి కానీ కొట్టం వేపిస్తా. ఆ తర్వాత తీసేది అయితే ఉండదు, ప్రసక్తి ఉండదు. ఇది ఇంక లాస్ట్ ఛాన్స్ మీకు. కొడుకుని అడుగు సార్, వాళ్ళ కొడుకుని అడుగు ఇవాళ కొడుకు క్వాళ్ళి ఇంకో కొడుకు ఇంకో క్వాళ్ళి ఇంకో అల్లుడు అంత పోయినారు. వాళ్ళు పోయినాక ఏమి ఇస్తామన్నాడు వాళ్ళని అడిగి కనుకో. నేను కుట్టం వేద్దాంలే, నేను వారం వెయిట్ చేయి, వారం రోజులు వెయిట్ చేయి. వారం కాదు సార్, నువ్వు చల్లగా బాగా 2 వారాలే నేను చెప్తాను సార్. నీట్లో వాళ్ళకి ఇంకా చాలా చెయ్యాలా, అందుకే ఏం కాలేదు. నాకు ఎవరికైనా ఓర్చుకుంటా సార్. నేను ఏం ఓర్చుకోవద్దు, వారం 10 రోజుల్లో వేసేద్దాం. పండగ పోనీ సార్, అట్లే కానిలే సార్. నేను ఉంటాను సార్. నేను నిన్న అప్ప అంటే నాకు ఆ సార్ పట్టుకున్నాను. నువ్వేం రావద్దులేనైనా ఆయన చూసుకుంటాడు కానీ అన్న నీకు తెలిసిన అప్ప పెండు అంటే ఆయన మాట్లాడతానంటే అంత మంది మనుషులు ఉన్నారు. సరే దశగిరి నాతో చెప్పే బదులు ఆ రోజు అడ్డుకొని ఉండొచ్చు కదా. అంటే నీకు డబ్బులు ఇచ్చి నమ్మించినారు. నాకు డబ్బులు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము నమ్మించినారు. ఇది ప్రజలారా చూడండి, ఇంత అన్యాయం కళ్ళ ముందర జరుగుతున్న కాలనీ వాళ్ళు ఏం చేస్తున్నారు. 50 సంవత్సరాలుగా ఆ కాలనీలో ఉండి ఆ వంకబోరం పోగులు వేసుకున్నామని ఇంత అన్యాయం చేస్తే చుట్టుపక్కల వాళ్ళకి మీకు మనసు ఎట్లా వస్తుంది? ఆమెకు సపోర్ట్ చేయాలి కదా. కులం అడగకూడదు. కానీ ఈ సందర్భంగా మీ కులము పెద్దలు వాళ్ళంతా ఉంటారు. మీరు ఏం కులస్తులు? ఆచార్యులం సార్ మేము. చెక్క పని చేస్తాం. మీ ఆచార్య సంఘం వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా మీరు కూడా స్పందించండి. కుల సంఘాలు అవి పెట్టుకోవడం కాదు. ఈ ఆచార్య రంగమ్మ గారికి మీరు ఖచ్చితంగా మీ కులస్తులు కూడా
సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నా. ఆమెది నిజంగా అందులో న్యాయం ఉంది కాబట్టి నేను పూర్తిగా ఎంక్వైరీ చేశాను. ఖచ్చితంగా ఇందులో న్యాయం ఉంది. దీని పక్కన పోరాడవలసిందిగా ఈ ఆచార్య సంఘం వాళ్ళకి కావచ్చు, కొంతమంది కుల సంఘం నాయకులు ఉన్నారు, ఇంకా కొంతమంది హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి వచ్చి రంగమ్మ పెద్దమ్మకు కొంచెం సహాయం చేయాలని ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్.